మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. ఒక సిస్టర్ నన్ను అడిగారు, అక్క సొరకాయ దప్పలం చేసే విధానం చూపించరా అని. ఎప్పటికప్పుడు నేను చూపిద్దాం అనుకున్నా కానీ టైం కుదరలేదు. ఈరోజైతే టైం కుదిరింది, ఈ వీడియో పెడుతున్నాను. సొరకాయ దప్పలానికి పొడుగు సొరకాయల కన్నా గుండ్రటి సొరకాయలు అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. కానీ మనకి మార్కెట్లో ఎక్కువగా పొడవు సొరకాయలే దొరుకుతాయి. ఇక ఏ సొరకాయనా సరే దప్పలం చేసుకునే విధానం చూపిస్తాను. సొరకాయని కొంచెం పెద్దగా ముక్కలు కోసుకోవాలి, సన్నగా తరుక్కోకూడదు. కొంచెం పెద్దగా ఉంటేనే బాగుంటుంది. అలాగే ఉల్లి ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు కూడా కోసి పక్కన పెట్టేశాను. ఇక సొరకాయ దప్పలం కోసం ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నీళ్ళలో నానబెట్టేసి స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి ఆయిల్ వేసాను. ఈ పులుసులకి దప్పలానికి ఈ దలసరి గిన్నెలు అయితే చాలా బాగుంటుంది చేసుకోవటానికి. ఇక ఆయిల్ వేడెక్కిన తర్వాత ఎండుమిర్చి వేసేసి జీలకర్ర ఆవాలు కూడా వేసాను. కరివేపాకు తోట నుంచి తెచ్చిందే, కొంచెం దుమ్ముగా ఉందని ఇలా శుభ్రంగా కడిగేస్తున్నాను. పులుసులకి కరివేపాకు ఎండుమిర్చి టేస్ట్ చాలా బాగుంటుంది. మనం కరివేపాకు ఎంత వేసుకున్నా టేస్ట్ బాగుంటుంది. ఇక ఎండుమిర్చి వేసిన తర్వాత కరివేపాకు కూడా వేసేసాను. కరివేపాకు వేగిన తర్వాత 4 వెల్లుల్లి రెబ్బలు కచ్చపచ్చ దంచి వేసాను. పొడవుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు కూడా ఇలా వేసేసాను. పచ్చిమిరపకాయ ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి ఇంగువ వేస్తున్నాను. చెప్పాను కదా, ఎప్పుడు చెప్తూనే ఉంటాను, పులుసులకి ఇంగువ, పచ్చళ్ళకి ఇంగువ చాలా బాగుంటుంది. తాలింపులలో చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంగు వేసిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లి ముక్కలు కూడా వేసేస్తున్నాను. ఈ ఉల్లి ముక్కలు వేసిన తర్వాత ఒక టమాటా కట్ చేస్తున్నానండి. అంటే ఇంతకుముందు టమాటా కట్ చేయలేదు. ఇప్పుడు ఒక కాయ పెద్దది వేస్తున్నాను, ఎక్కువగా వేయట్లేదు. ఒక టమాటా పెద్దది వేస్తున్నాను. 6 ముక్కలుగా కట్ చేసి ఈ టమాటా ముక్కలు కూడా వేసేసాను. ఇక టమాటా ముక్కలు, ఉల్లి ముక్కలు మంచిగా మగ్గిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు కూడా వేస్తున్నాను. సొరకాయ ముక్కలు వేసిన తర్వాత 1 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ పసుపు కూడా వేసాను. ఇలా సొరకాయ ముక్కల్లో ఉప్పు వేసి ముక్కలన్నీ ఇలా కలిపేసేసుకొని మూత పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి ఉప్పు పడిన తర్వాత మూత పెడితే ముక్కలు ఏవైనా సరే, సొర ముక్కలు, టమాటా ముక్కలు, ఉల్లి ముక్కలు అన్నీ కూడా ఇలా మూత పెట్టడం వల్ల మంచిగా మగ్గుతాయి. ఇలా మగ్గిన తర్వాత వేయినట్టుగా ఏదో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత భలే కమ్మని వాసన వచ్చిద్దండి. వేడి అన్నంలో ఇక ఇలానే కూర వేసేసుకొని తినొచ్చా అన్నట్టు అనిపించింది. అంత కమ్మటి వాసన వచ్చింది. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయిన తర్వాత కూరకి సరిపడా కారం కూడా వేసేసాను. ఇక ఈ కారం వేసేసి ఒకసారి గరిటెతో ఇలా తిప్పేస్తున్నాను. కారం వేసిన 3 నిమిషాల తర్వాత ముందుగా నానబెట్టిన చింతపండు ఉంది కదా, ఆ చింతపండు రసాన్ని కూడా వేసేసేయాలి. ఈ చింతపండు రసం మీకు ఎప్పుడు చూసినా కొత్తగానే అనిపించిద్ది. కొంతమంది ఇళ్ళల్లో చింతపండు నల్లగా ఉంటుంది. ఎవరిల్లోనైనా నల్లగా ఉంటుందండి. ఎందుకంటే బయట పెట్టామనుకోండి, బయట ఉంటే చింతపండు నల్లగా ఉంటుంది. మనం కొనుక్కొచ్చుకొని ఇత్తనాలు తీసిన వెంబటనే చింతపండుని ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఎప్పుడు కొత్తదానిలాగే ఉంటుంది. అంటే చాలామందికి తెలుసు అనుకోండి, కొంతమందికి తెలియని వాళ్ళకి ఇలా చెప్తే వాళ్ళు అలా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారని చెప్తున్నాను. ఇక 1 స్పూన్ మళ్ళీ ఒకసారి ఉప్పు తగ్గింది అని 1 స్పూన్ ఉప్పు వేసాను. చూసారా, పులుసు చక్కగా ఇలా మసులుతుంది. ఇక వేరే స్టవ్ మీద కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసి తాలింపు చేసి ఇలా చక్కగా మసులుతుంది కదా సొరకాయ పులుసు, సలసలసలా మసులుతుంది సొరకాయ పులుసు. ఆ మసిలే పులుసులో ఈ తాలింపు వేస్తే చాలా బాగుంటుంది. మళ్ళీ రెండోసారి తాలింపు ఎందుకు అక్క అని మీకు డౌట్ రావచ్చు. ఈ దప్పలానికి ఇలా తాలింపు వేస్తే చాలా బాగుంటుంది. ఇక తాలింపు వేసిన 10 నిమిషాల తర్వాత మనం ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలా పౌడర్ని కొద్దిగా వేసేసి 2 నిమిషాల తర్వాత స్టవ్ బంద్ చేస్తే సొరకాయ దప్పలం రెడీ. ఈ వీడియో నచ్చిన